ఒక వాదన ఎలా చూడాలి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కువగా నమ్మేటటువంటి వాళ్ళ గెజిట్ పత్రిక లాంటి ఈనాడులో వచ్చిన వార్తలో చెప్తున్న లెక్క 22,185 మంది లబ్ధిదారులకు అందలేదట. అదే నిన్నటి గొడవకు కారణం. ఇది చంద్రబాబు గారు ఒప్పుకున్న మాట. 22,185 మంది ఖాతాల్లో డబ్బులు పడలేదు, అందువలన వచ్చిన ప్రతిఘటన. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 4 లక్షల మంది అంటే 4 లక్షల కుటుంబాలు కాదు, అది 4 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతం. అంటే 4 లక్షల మంది బాధితులా సార్? అంటే 2 లక్షల కుటుంబాల 4 లక్షల బాధితులు, అందులో దాదాపుగా 60 నుంచి 75-80 వేల కుటుంబాల లెక్క. ఓ 1,00,000 కుటుంబాలు వేసుకోండి, ఎందుకంటే సగటు 4 వేసుకుంటే 1,00,000 కుటుంబాలు. అంటే 3 వంతులు అందింది, 3 వంతుల మందికి అందింది, 1 వంతు మందికి అందలేదు. అది ఇక్కడ పాయింట్. ఎందుకు అందలేదు ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ యొక్క సమస్య ఇక్కడ బయటపడింది. అంటే ప్రభుత్వానికి సంబంధించి హ్యూమన్ టచ్ అంటాం, మానవత్వ కోణం అన్నటువంటిది. ప్రభుత్వం ఆ మానవత్వ కోణంతోనే సహాయం చేద్దాం అనుకుంది, కానీ అధికార యంత్రాంగం దగ్గర ఈ మానవత్వ కోణం ఎంత ఉంటుంది? ప్రాక్టికల్గా చెప్పాలంటే అధికార యంత్రాంగం నా పని ఏంటి, నాకు